ఇది ప్రభు యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ఆరాధన చేయకుండా ప్రభు యొక్క లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రభు యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆరాధించినప్పుడు ప్రభు యొక్క భాగంలో ప్రకటన 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు సింహాసనములకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధించబడిన గొర్రె పిల్లలను నిల్చుండటం చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ 7 కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే ముందు మనం ప్రభు యొక్క లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు తెలియపరచబడుతున్నటువంటి మాటలు చూసినట్లయితే, ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి బలిపశువు మన కొరకే ఉదయించబడినగా కనపడుతుంది. ఏంటి ఆ ఉదయించబడినదంటే బైబిల్ సర్వీస్ ఏంటిది? అది ఉదయించబడింది ఏంటి? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల మన కొరకే ఉదయించబడిందిగా మనకు కనబడుతూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఉదయ కాలశంలో ప్రభుని ఆరాధించే మునుపు మన జీవితాన్ని మనం పరీక్షించుకోక మన ప్రభు సన్నిధిలో ఆరాధన చేసినట్లయితే వధించబడిన గొర్రెపిల్ల గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. వధించబడినటువంటి గొర్రెపిల్ల గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, అసలు ఒక గొర్రెపిల్ల మన కొరకు ఎందుకు వధించబడుతుంది అనేది, ఒక గొర్రెపిల్ల మన కొరకు ఎందుకు వధించబడుతుంది, గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? గొర్రెపిల్ల గురించి చూసినట్లయితే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా విశ్వసిస్తున్నామంటే, ఆయన గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించుకుని వధించబడిన గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై, పాపత్ములైన మనందరి కొరకు కలువలసిన మన కొరకే త్యాగం చేసి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడని మనం గ్రహిస్తున్న వారు ఉన్నాం. బైబిల్ ఏమని హెచ్చరిస్తుందంటే, మనకు ఒక మాట తెలియపరచబడుతున్న మాట చూస్తున్నట్టే, యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్ముడైన మానవుడమైన మనందరి కోసం గెత్సెమనే తోడులో పట్టుబడబడి గోల్గోతా కొండపైన మనందరి కొరకు సిలువ వేయబడిన వాడిగా ప్రభుని మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, వధించబడిన గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతూ వచ్చింది? అర్థమవుతుందని, గొర్రెపిల్ల మన కొరకై వధించబడింది. అసలు ఎందుకు వధించబడుతుంది? ఎందుకు మన కొరకై రక్తం చిందించబడుతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. మీరు వచ్చిన శ్రేష్ఠకరమైన వందన బట్టి స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడుగా మీరు మా కుటుంబందుకై ఆశీర్వాదాలు చెల్లిస్తున్నాం. వధించబడిన గొర్రెపిల్లగా మీరు మాకుంటూ మా కొరకై వధించబడినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈ యొక్క దేశాల వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకునండి. నిలబడేవారు నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు నేనే మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయాసమైన వారిని జ్ఞాపకం చేసుకుని దాసులు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసులు యజమానుల వైపు చూస్తున్నట్టు ఈ యొక్క ఉదయ కాలశంలో మాత్రం మీ వైపు వీక్షిస్తున్నగా మీరే సహాయం గురించి భయపడమని మార్పది హోమా మార్పాదు నీ కృపాసత్తుని బట్టి నీ నామానికి మహిమకరము గాక. నీ ప్రజల పక్షాన నీ పూర్ణ దయచూపున దయతో జ్ఞాపకం చేసుకుని కేవలం ఈ వర్తమానం బట్టి శత్రువు సిగ్గు నీకు భయంకరంగాను ఈ నామ గర్తకరంగా మీరు వాడుకున్న మహిమని మనకి ఎంత సమయంతో దీవించమని మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రభు యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో మనం కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటాం.
ప్రకటన గ్రంథము ప్రభు యొక్క లేఖన భాగంలో 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. వధించబడిన గొర్రెపిల్ల గురించి మనం చూస్తున్నాం. ఎవరు? వధించబడిన గొర్రెపిల్ల. ఇక్కడ గొర్రెపిల్ల మన కొరకై వధించబడినదిగా కనబడుతుంది. వినపడుతుందా లాస్ట్ వాళ్ళు కూడా? కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే గొర్రెపిల్ల మన కొరకై వధించబడినదిగా మనం ఇక్కడ గొర్రెపిల్లను చూస్తూ వస్తున్నాం. వధించబడిన గొర్రెపిల్ల ఎందుకు కొరకై వధించబడింది, ఎవరి కొరకై వధించబడింది, దేవుని కోసం వధించబడింది అని చూసినట్లయితే గొర్రెపిల్ల గురించి బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనం ఒక మాట రాయబడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా తీసిన వారు చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో వధించబడుతున్న గొర్రెపిల్ల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషించింది. 22వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాట, గొర్రెపిల్ల వధించబడుతూ వచ్చింది. అసలు ఎందుకు వధించబడుతుందంటే గొర్రెపిల్ల ఎందుకు ఒక పాపాత్ములైన మనుషులందరి కొరకు ఎందుకు వధించబడింది? యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఎందుకు వధించబడుతూ వచ్చారు? యేసు ప్రభు వారు శిలువ మీద ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఒక మనుషుడికి అసలు ఎందుకోసం యేసు ప్రభు చనిపోయాడంటే బైబిల్ సెలవిస్తున్న మొదటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొర్రెపిల్ల సెలవిస్తున్న మన గొర్రెపిల్ల మనుషుల సంతోషం కోసం వధించబడుతుందిగా ఉంది. ఏం చేయబడుతుంది? మనుషుల యొక్క సంతోషం కోసం, ఒక మనుషుడికి సంతోషాన్ని ఇవ్వటం కోసం, ఒక మనుషుడికి ఆనందాన్ని ఇవ్వటం కోసం గొర్రెపిల్ల ఏం చేయబడుతూ వచ్చిందంటే బలి అవుతున్నదిగా ఇక్కడ మనకు కనబడుతుంది. గొర్రెపిల్ల ఏం చేయబడుతుంది? బలి అవుతున్నదిగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూసినట్లయితే ఒక మనుషుడు సంతోషం లేక, ఆనందం లేక, సంతోషం లేక, ఆనందం లేక, దుఃఖంతో, మనోవేదనతో ఉంటూ, ఇంకా చెప్పాలంటే మనుషుడు లోకానుసారంగా చూసినట్లయితే అనేక రకమైన ఇబ్బందుల్లో, బాధల్లో కూలిపోయిన మనుషుడికి దేవాది దేవుడే సంతోషం ఇవ్వడం కోసం తానే వధించబడిన గొర్రెపిల్లగా నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై కలువరిశిలో వధించబడిన వాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లారిటీగా అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ మనం తెలియపరచబడుతున్న మాటలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకి సంతోషాన్ని ఇవ్వటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వధించబడిన గొర్రెపిల్లగా బలి అవుతున్న వాడుకున్నాడు. ఇక్కడ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఒకసారి ఆలోచిద్దాం. లోకంలో ఉన్న మనకు, లోకానుసరంలో ఉన్న మనకి, లోకంలో పాపంలో జీవిస్తున్న మనకి, లోక పాపంలో చనిపోతే నిత్య నరకంలో ఏడవలసిన మనకి ఇంకా అర్థం కావాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఆయా గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో 2వ మరణం అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఏంటిది? 2వ మరణం. 2వ మరణం అంటే ఎవరికి ఉంటుంది? ఎలాంటి వారికి ఉంటుంది? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడైనా ప్రతి మనుషుడు తన పాపాలను బట్టి, తన అపవిత్రమైన జీవితాన్ని బట్టి, అయోగ్యమైన జీవితాన్ని బట్టి తన పాపాలు విడిపించుకోవడానికి ఇష్టపడతలేదు. కాబట్టి ఈ ఇష్టపడిన ప్రతి మానవుడు కొరకు శిలువలో వధించబడుతూ వచ్చింది గొర్రెపిల్ల. పాపాత్ముడైన ప్రతి మానవుడు కొరకు. ఇంకా చాలా మంది ఎలా ఉంటారంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది, కీర్తనల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడు లేడని కొంతమంది అనుకుంటూ వస్తారు. ఏమనుకుంటారు? కొంతమంది దేవుడు లేడు అనుకుంటారు. బైబిల్ ఏమైనా చెప్తుందంటే దేవుడు లేడు అనుకునేవారు చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యాలు చేసేవారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం ఎలాంటి వారికి ఉన్నా మనం పరీక్షించుకుని ప్రభుని ఆరాధించేది. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే చెడిపోయిన వారమైన మనం, అసహ్యమైన కార్యాలు చేస్తున్న మనం, ఒకనొకప్పుడు దేవుడు లేడు, దెయ్యం లేదని జీవిస్తూ, లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, మనకు కావాల్సిన విధానం మనం అనుసరిస్తూ, మన పాపలోకంలో మనం జీవిస్తూ, మన పాపాన్ని మనం కొనసాగించుకుంటూ, ఆ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా అదే పాపంలో కూరుకుపోతూ, అసహ్యమైన కార్యాలు దేవుడు చేస్తూ, దేవుని దృష్టిలో చెడిన వారుగా, పడిపోయిన వారుగా దుష్ట కార్యం చేస్తున్న మనల్ని మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో 3 గంటల పాటు మన కొరకై
వేలాడదీయబడుతున్న వాడుగా కనబడుతున్నాడు. నీ కొరకై నా కొరకై వధించబడిన గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు పాపాత్ములైన మానవులందరికీ రక్షణ ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మౌనాన్ని వహించిన వాడు ఉన్నాడు. ఆ మౌనం ద్వారా పాపాత్ములైన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి వధించబడుతూ ఆ వధించబడిన రక్తము ద్వారా మనల్ని కడుగుతున్న వాడు ఉన్నాడు. ఎందుకైనా వధించబడుతూ వచ్చాడంటే మనకు సంతోషాన్ని ఇవ్వడానికి. లోకంలో సంతోషం లేక, పాపంలో సంతోషం లేక, ఈ లోకానుసారంగా జీవిస్తున్న మనకు సంతోషం లేక, దుఃఖంతో వేదనతో కన్నీటితో మనకి సంతోషాన్ని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి వధించబడిన గొర్రె పిల్లగా మన కొరకే బలి అవుతున్న వాడు ఉన్నాడు. ఎందుకు గొర్రె పిల్ల వధించబడిందంటే మనకి సంతోషాన్ని ఇవ్వడం కోసం. ఎంత గొప్ప కార్యం! మనకి ఆనందం, మనకి సంతోషాన్ని ఇవ్వడం కోసం గొర్రె పిల్ల వధించబడుతూ వచ్చిందంట. ఎంత అద్భుతమైనటువంటి త్యాగం అది! మనుషుడు కన్నులకు గ్రహించలేనిది, మనుషుడు కన్నులకు ఊహించలేనిది, ఎవరి వల్ల సాధ్యము కానిది, ఎవరి వల్ల చేయలేనిది, ఎవరి వల్ల కాని పని దేవాది దేవుడే తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి అనుగ్రహించి, ఆ ప్రియ కుమారుని ద్వారా, ఆ ప్రియ కుమారుని పాపాత్ములై మనందరి కోసం వధించబడి, ఆ వధించబడినటువంటి వారి రక్తం ద్వారా మన పాపాలు క్షమించి మనకు ఆనంద సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న వాడు ఉన్నాడు. ఒక మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మన నిత్య నరకంలో కాలిపోయి ఏడవకోకుండా ధనవంతుడు అక్కడ నుండి ఏడుస్తున్నాడు. ఎక్కడ నుండి ఏడుస్తున్నాడు ధనవంతుడు? చెప్పాలి. ధనవంతుడు ఇంత పెద్ద మందిరం కట్టారంటే ఇంకా అందరూ విశ్వాసం అందరూ తెలియగలిగిన వాళ్ళే, వాక్యంలో అనుభవం కలిగిన వారే చెప్పచ్చు. ధనవంతుడు ఎక్కడ నుండి ఏడుస్తున్నాడు? నరకంలో ఉండి ఏడుస్తున్నాడు. ఎందుకు నరకంలో ఉండి ఏడుస్తున్నాడు అంటే, భూమి మీద తనకున్న విధానాన్ని బట్టి నరకంలో భూమి మీద తన సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చాడు. కానీ క్రీస్తు లోపల సంతోషాన్ని అనుభవించలేదు కాబట్టి నరకంలో ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్న వాడుకున్నాడు. అక్కడ కేకలు పెడుతున్నాడు. అబ్రహామా, నీ కుడి పార్శ్వంలో లాజరు బొట్టల వేలు నీటిలో ముంచి ఒక చుక్క పొట్టున నాలుక మీద వేయమన్నాడు. ఎందుకు? ఒక్క నీటి బొట్టు ఒక వ్యక్తి దేవుడు కాలిపోకుండా ఆపిద్దా? కానీ ఆ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు పాపిని ప్రభాని ఒప్పుకోకుండా ఆపింది ఆ నాలుకే కాబట్టి, ఆ నాలుకే తప్పు చేసింది కాబట్టి మొదటి దాన్ని నిందించు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, ప్రభు యొక్క లేఖన భాగం చూస్తున్నాడు. ధనవంతుడు నరకం నుండి కేకలు పెడుతున్నాడు. అలా ధనవంతుడిలాగా మనం కూడా నరకం నుండి కేకలు పెట్టి అరవకోకుండా, ఏడవకోకుండా, నరకయాతనలో ఉండకోకుండా ఆ నరకయాతను తప్పించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువు మనకి ఆ సంతోషం ఇవ్వడం కోసం వధించబడిన గొర్రెపిల్లగా వధించబడిన వాడు ఉంటున్నాడు. రెండోది, మొదటిగా గొర్రెపిల్ల ఎందుకు మన కొరకై వధించబడుతుందంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, ఎందుకు వధించబడింది మన కొరకై? మనకు సంతోషం ఇవ్వడం కోసం వధించబడింది. రెండోదిగా గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది చూద్దారండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి రండి. ప్రభు యొక్క లేఖన భాగంలో కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? మొదటిగా మనకు సంతోషం ఇవ్వడం కోసం వధించబడింది ఉంది. రెండోదిగా ఎందుకు వధించబడింది చూద్దారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం తీసిన వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. గొర్రె పిల్లగా మన కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వధించబడిన వాడుకున్నాడు. ఎందుకు వధించబడ్డాడంటే, మొదటగా మనకు సంతోషం ఇవ్వడం కోసం వధించబడ్డాడు. రెండోదిగా ఆయన ఎందుకు వధించబడ్డాడో చూద్దానండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషులను భరించి తనకు తాను అనుభవ జ్ఞానం చేత అనేకులకు నిర్దోషులుగా చేసి. అదే మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 7వ వచనం కూడా చదువుతాం. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరలేదు, ఒదుగు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరలేదు. ఇక్కడ కూడా ఒక గొర్రెపిల్ల ఒదుగు తేబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసు ప్రభువారు ఏ రీతిలో ప్రజల్ని ప్రజల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, ఈ విధానం అంతా కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకి మొదటే తెలియపరచబడేదిగా ఉంటుంది. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకున్నట్లయితే, మొదటిగా నేను అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతాను, ఎందుకంటే నాకు మతి మరపు. మీరేం చెప్పాలి, దగ్గరకు వచ్చి కూర్చుంటే ఇంకా తొందరగా చెప్పగలుగుతాను. మొదటిగా ఎందుకు వధించబడింది గొర్రెపిల్ల? మనకు సంతోషం ఇవ్వడం కోసం వధించబడింది.
రెండోదిగా గొర్రె పిల్ల ఎందుకు వధించబడుతుంది అంటే ఇక్కడ రాయబడుతుంది కదా, అనేకులమైన మనల్ని నిర్దోషులుగా చేయడం కోసం ఈ యెషయా 53:7 ప్రకారం వధించబడిందిగా ఉంది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు. నేను ఈ మధ్యలో కొన్ని వీడియోస్ చూస్తూ వచ్చా గొర్రె పిల్ల గురించి. ఏం చూస్తూ వచ్చానంటే ఆ యూట్యూబ్ లో గొర్రె పిల్ల గురించి, గొర్రె పిల్ల యొక్క బొచ్చు ఎలా కత్తిరిస్తారు, గొర్రె పిల్ల యొక్క వెంట్రుకలు ఎలా కత్తిరిస్తారని చూస్తూ వస్తే వాటిని దగ్గర తీసుకుని గొర్రెని ఇప్పుడు మిషన్ వచ్చినప్పుడు మరి ఎట్లా సిజర్ ఉండేది ఎట్లా ఉండేది, కానీ ఇప్పుడైతే మిషన్ పెట్టి ఇట్లా తీసేస్తున్నారు. బ్రదర్స్ గా తెలిసింది ట్రిమ్మర్లు ఇల్లు చూసారా, అట్లా పెట్టి ఏం చేస్తున్నారు, దాని బాడీ మీద ఉన్నది మొత్తం కూడా ఒకేసారి వచ్చేస్తున్నారు. ఎక్కడ కూడా కొద్ది కూడా మిస్టేక్ జరగకుండా మొత్తం కూడా చక్కగా విడమర్చి వచ్చేస్తారు. కానీ గొర్రె ఏం చేస్తుందంటే ఆ యజమానుడు గాని ఆ కత్తిరించేవాడు కత్తిరిస్తుంటే మౌనంగా ఉంటుంది, ఇంకేం చేయకుండా మౌనంగా ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు వధించబడుతున్న ఈ గొర్రె పిల్ల మౌనంగా వధించబడుతున్న వారి ఎదుట మౌనాన్ని వహించిందిగా ఉంది. ఇంకొక చోట ఇంకో వీడియో చూస్తూ వచ్చింది. అదే మనం చూసినట్టయితే ఒక యజమానుడు ఒక గొర్రెని తీసుకొచ్చాడు, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా చుట్టూ కమ్ముకుని ఉన్నారు. కానీ ఆ గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందంటే తన యజమానుడి దగ్గరికి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తా. ఎవరైతే యజమానుడు ఉంటాడో తను ఎవరైతే పెంచాడో అతని దగ్గరికి వెళ్తాం. ఆ గొర్రె పిల్లని ఆ యజమానుడు ఏం చేశాడంటే అందరి మధ్యలో తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి చక్కగా దాన్ని అక్కడ నిలబెట్టి వాడుకున్నాడు. నిలబెట్టడంతోనే గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే మౌనంగా అతని ఎదుట నిలబడి ఉంది. నిలవబడి ఉన్న గొర్రె పిల్లని పెద్ద కత్తి తీసుకుని దాని మెడ ఒక్కసారి నరికిని వాడుకున్నాడు. దాని మెడ ఏం చేశాడు, ఒకేసారి నరికేశాడు. నరికి వేయడంతోనే తల ఒక పక్కకి వెళ్ళిపోయింది, బాడీ మొత్తం ఒక పక్కన పడిపోయింది. నరికిన వాడు ఎలా ఉన్నాడు, మళ్ళీ తీసుకుని దాన్ని భజిస్తేవాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, గొర్రె పిల్ల తన యజమానుని నమ్మినదిగా ఉంటుంది. నమ్మింది కాబట్టి ఏం చేస్తుంది, మౌనాన్ని వహించింది. కానీ ఇక్కడ చూసినట్లయితే బొచ్చు కత్తిరించువాని ఎదుటి గొర్రె మౌనంగా ఉన్నట్లు వధువుకు తేబడిన యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్ముడైన మనందరి కోసం మౌనాన్ని వహించి శిలువ కార్యం ద్వారా మనందరికి రక్షణ ఇచ్చిన వాడుకున్నాడు. ఇది వాక్యం ఆరంభం, అప్పుడే నిద్రపోవడం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, వధించబడిన గొర్రె పిల్ల మొదటిగా ఎందుకు వధించబడుతుందంటే మనకు సంతోషం ఇవ్వడం కోసం వధించబడుతుంది. రెండోది గొర్రె పిల్ల ఎందుకు వధించబడుతుందంటే బైబిల్ సెలవిస్తున్నారా, మనల్ని నిర్దోషులుగా చేయటానికి. ఎందుకు? మనల్ని నిర్దోషులుగా చేయటానికి. మన నిర్దోషులు అంటే అంత ముందుకు మన అలాంటి వారిని దోషములు చేసిన వారు, అపరాధములు చేసిన వారు. బైబిల్ చాలా సెలవిస్తున్నారా, దోషం చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనము దేవుని కృప ద్వారా రక్షించబడ్డాము. కాబట్టి ఇక్కడ బైబిల్లో శ్రమిస్తున్న మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉంటున్నాం. మనం దోషములు చేసి పాపములు చేసి చచ్చిన వాడు అయిన మన కొరకు మనలో మచ్చ డాగు ముడతలున్న మనల్ని నిర్దోషులుగా సిద్ధపరచడం కోసం దేవాది దేవుడే మన కొరకై వధించబడిన గొర్రె పిల్లగా శిలువలో వధించబడిన వాడు కనుక ఎంత గొప్ప త్యాగము. మనలో మచ్చలుండే, మనలో డాగులుండే, మనలో ముడతలుండే, ఆయన మనలో మచ్చలుండే, మనలో డాగులుండే, మనలో ముడతలు ఉన్నప్పుడు కూడా మనలో ఉన్న మచ్చ డాగు ముడతలు తీసివేసి నిర్దోషులం కాం. మనం నిర్దోషులం కాం. అనేకుల యొక్క ప్రాణాలు తీసిన వారు ఉన్నాం, అనేకుల మీద నిందించిన వారు ఉన్నాం, అనేకులు అవమానించిన వారు ఉన్నాం, అనేకులు దూషించిన వారు ఉన్నాం, అనేకులు హింసించిన వారు ఉన్నాం. మనం నిర్దోషం అవుతాం. అప్పుడు మనం నిర్దోషం అవుతాం కాము. నిందించిన వారు, అవమానించిన వారు, దొక్కబెట్టిన వారు, గాయపరిచిన వారు, ఇట్లాంటి వారమైన మనం నిర్దోషులమే కాము. ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టు, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో అప్పగించబడినప్పుడు, ఏ గెత్సెమనే తోటలైతే భటులు యేసు ప్రభువుని కొట్టుకుని ఆయన గుంజుకుంటూ లాక్కుంటూ ఆయన్ని ఒక దొంగను కానీ ఏ రీతిలో లాక్కెళ్తారో, లేదా ఒక తప్పు చేసిన, ఒక వ్యభిచారం చేసి, ఒక పాపం చేసి, దౌర్భాగ్యం ఎంతో గొప్ప పాపం చేసి పట్టుబడిన ఖైదీని ఏ రీతిలో అయితే గొలుసులు పెట్టి లాక్కెళ్తారు, అదే రీతిని యేసు ప్రభువుని లాక్కుంటూ వెళ్తున్నాడు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు లాక్కెళ్తున్నాడు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు లాక్కుంటూ వెళ్ళిపోతుంటే మౌనాన్ని వహిస్తున్న వాడుకుంటాడు, కానీ ఒక్కడి మీద కూడా నిందించలా. ఎందుకు? ఎవడైతే గొలుసులు పట్టుకుని లాగాడో అతన్ని నిర్దోషులుగా చేయడం కోసం మౌనాన్ని వహించిన వాడుకుంటాడు. ఎంత గొప్ప ప్రభు. ఇంకా
ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారు, ఆయన గాయపరిచిన వారు, ఆయన్ని నిందించి అవమానించిన వారు, ఆయన సిలువ వేసిన వారి పట్ల కూడా ఆ సిలువ వేసిన వారు ఎవరైతే సిలువ వేసారో వారు నిర్దోషులుగా చేయడం కోసం, ఎవరైతే ఆయన గాయపరిచారో, ఎవరైతే ఆయన మీద ఉమ్ము వేశారో వారు దోషులుగా ఉండకోకుండా వారిని నిర్దోషులుగా చేయడం కోసం వధించబడిన గొర్రెపిల్లగా వధించబడుతూ వచ్చాడు యేసు ప్రభు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఎవరైతే గొలుసులు కట్టేసి లాక్కుంటూ వచ్చారో, ఎవరైతే ఆయన తిట్టారో, ఎవరైతే ఆయన అపహాసించారో, ఎవరైతే ఆయన గాయపరిచారో, ఎవరైతే ఆయన నిందించారో, ఎవరైతే ఆయన గుద్దుతూ వచ్చారో, ఎవరైతే ఆయన సిలివేస్తూ వచ్చారో, ఎవరైతే ఆయన కొరలతో కొడుతూ వచ్చారో, ఎవరైతే ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు పట్టేశారో వాళ్ళ మీద నేరం వండుకోకుండా వాళ్ళని నిర్దోషులుగా సిద్ధపరచడం కోసం వారు మనమందరి కొరకు, వారిలో మనం కూడా ఉన్నాం, మనందరి కొరకు ఆయన హింసించి గాయపరిచి దుఃఖించినప్పుడు కూడా, ఆయన అవమానించినప్పుడు కూడా మనం నిర్దోషులుగా, వాస్తవాన్ని చూసినట్టు ఆయన అవమానించమంటే, ఆయన గాయపరచమంటే మనం తప్పు చేసాం కాబట్టి మనం దోషులవి. మనం దోషులమైన మనం నిర్దోషులుగా చేస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు. మనం దోషులమైతే ఆయన దోషిగా నిలబడి, దోషి కాదు కానీ అలా నిలబడి మనం నిర్దోషులుగా చేస్తున్నాడు. ఎంత గొప్పవాడు. గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతుందంటే, ఎందుకు వధించబడింది, మౌనంగా ఎందుకు వహిస్తుంది, ఒక మాట అయినను మాట్లాడుకోకుండా మౌనంగా ఎందుకు వహిస్తుంది, ఎందుకు అసలు ఎదురు తిరిగి మాట్లాడుకోకుండా? శిలువలో నాకు తెలిసి ప్రభు మాట్లాడే విధానం, పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు అన్నట్టే అన్న ఒక మాట, తర్వాత శిలువలో మరి పలికిన 7 మాటలు తప్ప, చివరిలో తప్ప ఇంకెక్కడా కూడా ఆయన నిందించి, ఆయన తల మీద కిరీటం పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన అపహసించిన, ఆయన గాయపరిచిన, ఆయన దేహము దున్నబడిన, ఆయన కొరడంతో కొట్టిన, ఆయన బరువు శిలువ ఆయన మీద పెట్టినప్పుడు కూడా, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టిన ఎవరి మీద కూడా నిందించలేక, ఆయన బిడ్డమైన మనం అనేకులు నిందించే వారికి ఉన్నాం. ఆయన ఎప్పుడు నిందించలా. ఆయన ఎంత గాయపరచబడ్డాడో, ఎంత నలగొట్టబడ్డాడో, ఎంత దున్నబడుతూ వచ్చాడో, తన దేహాన్ని చంపుకున్నాడే కానీ మనకు, నీ కొరకు నా కొరకు తన దేహాన్ని చంపుకున్నాడే కానీ మనల్ని నిందించిన వాడుగా ఉంటాడు. ఎంత గొప్ప ప్రభు ఈయన. గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే ఊరకనే వధించబడలా. అదేదో ఆషామాషిగా కావాలని, ఏదో సిలువైపడాలని ఊరకనే ఆషామాషిగా అలర్తో కూడి అలాగో సిలువైపడలా. ఆ గొర్రెపిల్ల ఎందుకు సిలువలో వధించబడిందంటే మనకి సంతోషం ఇవ్వడం కోసం, మన నరకంలో యాతనలో పడి ఉండకోకుండా సంతోషంగా ఇవ్వడం కోసం. రెండోదిగా ఎందుకు అది ఆ గొర్రెపిల్ల వధించబడిందంటే మనం నిర్దోషులుగా సిద్ధపరచడం కోసం, మనలో పాపము లేని వారుగా, మనలో పాపము ఉండకోకుండా. ఆయన అన్నాడు కదా, మీలో పాపం లేని వారు ఎవరో మొదట రాయండి. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? మొదట మీలో పాపం లేని వారంటే పాపం ఉన్నవారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆయనలో పాపం లేదు కాబట్టి మనల్ని కూడా పాపం లేని వారుగా సిద్ధపరచడం కోసం వధించబడుతూ వచ్చింది గొర్రెపిల్ల. అని ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే ఆ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే, రెండోదిగా ఎందుకు వధించబడింది? మనల్ని నిర్దోషులు కంటే, మనలో మచ్చ, డాగు, ముడత. ఎందుకంటే మనల్ని దేవుడు యేసు ప్రభువు దేవదూతలు ఎదురు నిలబెట్టబోతున్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు పరలోకం అంతే ఎట్లాగైతే తొంగి చూసిద్దో, అలాగే ఒక వ్యక్తి దేవుని యొక్క దూతల ఎదుట ఏ దూతలైతే తొంగి చూసినాయో ఆ దూతలైతే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సాక్షాత్మే నిలబెట్టబోతున్నాడు. ఆ దూతల ఎదుట మనం నిలబడినప్పుడు, ఇప్పుడు వైట్ షర్ట్ అవుతుంది, ఎక్కడైనా చిన్న మచ్చబడింది అనుకోండి, చిన్న డాగ్ పడింది అనుకోండి, అదేమవుతుందంటే ప్రజలందరూ కూడా ఈ వైట్ షర్ట్ చూడరు, ఇక్కడ ఉన్న మచ్చను చూస్తారు. అవునా? మచ్చనే చూస్తారు. ఏంటంటే ఏమడగా ఇంత తెల్లగా ఉండి షర్ట్ని అడగరు. అయ్యా అలా ఏందన్న షర్ట్ మీద మచ్చ అంటారు. ఇదంతా ఏమైపోయింది, ఇదంతా కనపడదు, ఒక మచ్చ కనపడుతుంది. కానీ ఆ మచ్చ కూడా లేని వారుగా నిర్దోషులుగా సిద్ధపరచడం కోసం గొర్రెపిల్ల వధించబడింది. దేవదూతల యొక్క మనం నిలబెట్టి చూపించినప్పుడు మనలో మచ్చ, డాగు, ముడత లేనిదిగా చూపించాలని. ఎందుకంటే దేవదూతల సైతం మనం సాక్షిగా దేవుని నిలబెట్టడం కోసం. మనలో మచ్చ, డాగు ఉంటే మనం దోషులుగా ఉంటాం కాబట్టి ఆ దోషులుగా ఉన్న మనల్ని నిర్దోషులుగా చేయడం కోసం గొర్రెపిల్ల వధించబడినదిగా ఉంది. మూడవదిగా గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది చూడాలండి. ప్రభు యొక్క వాక్యం చూసినట్టే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా తీసిన
తీసుకున్న వారు చదవండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరుచుకుని చాలా. ఇక్కడ మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పస్కా పశువు అన్నది ఒక వధించబడుతూ వచ్చింది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఈ పస్కా పశువు వధించబడుతూ వచ్చింది. గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? ఇప్పుడు 2 విషయాలు చూసాం. మొదటి మాట ఏంటి? ఎందుకు వధించబడుతూ వచ్చింది? మన నరకం ఉండకుండా మన సంతోషంగా ఉండడం కోసం వధించబడుతూ వచ్చింది. రెండోదిగా ఎందుకు వధించబడుతూ వచ్చింది? మనం నిర్దోషంగా తీర్చడం కోసం వధించబడుతూ వచ్చింది. మూడవదిగా ఎందుకు వధించబడుతూ వచ్చిందంటే మనుషుల్ని పవిత్రులుగా చేయడం కోసం. ఏం చేయబడుతుంది? మనుషుల్ని పవిత్రులుగా చేయడం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే పాపాత్ములైన మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం ఈ గొర్రెపిల్ల ఏం చేయబడుతూ వచ్చింది? వధించబడి ఉంది. అవునా? మన చదవండి ఆ మాట కొద్ది పెద్దగా చదవండి. యాజకులను చెరలో నుండి విడుదల పొందిన వారందరి కొరకును తమ కొరకును పస్కా పశువును వధించింది. చాలు. కాబట్టి ఇక్కడ చూసిన మరొక కోణాన్ని క్షమించండి. ఇక్కడ చూసినటువంటి మరొక కోణం చూసినట్లయితే ఇది ఎందుకు వధించబడింది అని చూసినట్లయితే మూడోదిగా విడుదల కొరకు వధించబడింది. దేని కొరకు? విడుదల. అంటే ప్రజలందరికీ విడుదల ఇవ్వడం కోసం. ఒకటి సంతోషం, రెండు నిర్దోషంగా చేయడం కోసం, మూడోదిగా మనల్ని విడుదల ఇవ్వడం కోసం. ఎక్కడి నుంచి విడుదల ఇవ్వడం కోసం? బైబిల్ చూసినట్లయితే సంఖ్యాకాండంలో రాయబడుతూ వచ్చింది దాస్య గృహంలో నుండి. ఎక్కడి నుంచన్నా? దాసుల గృహంలో నుండి విడిపించబడటం కోసం. కాబట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉంటూ వచ్చారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా ఉంటూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉంటూ వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తూ వచ్చారు? 70 మంది. కానీ వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? కాలు బలము 6 లక్షల మంది. వాక్యం తెలియదా మీకు? అలాగే తెలుసుగా? పెద్దగా చెప్పండి. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 70 మందిగా వెళ్ళారు, 6 లక్షల కాలు బలంతో బయటకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీరు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులకి బానిసలుగా ఉన్నారంటే 430 సంవత్సరాలు. 430 సంవత్సరాల వారికి విడుదల లేదు. ఈ 430 సంవత్సరాల్లో వారు కాలానికి వెళ్ళడానికి కూడా లేదు. ఈ 430 సంవత్సరాల్లో ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళడానికి అధికారం లేదు. ఈ 430 సంవత్సరాల్లో అదే బానిసత్వం, అదే బంధకాలు, అదే బంధకంలో ఉండేవారు అదే బంధకంలో కూలిపోయి ఉన్నారు. కానీ దాని నుంచి విడుదల పొందడానికి లేదు. దాని నుంచి విడుదల అనేది లేదు. ఎప్పుడైతే దేవాది దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజల్ని, వారికి నియమాలు రాసి ఇచ్చి ఇలా ఉండండి, ఇలా బంధకాల్లో ఉండాలి, ఇలా విడుదల ఉండాలని చెప్పి దాసులకి విడుదల ఎలా ఉండాలి, కొనబడిన వారికి విడుదల ఎలా ఉండాలి, కొనుక్కున్న వారికి ఎలా విడుదల ఉండాలని కొన్ని విషయాల పైన రాయబడుతూ వచ్చింది. అయితే ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే మూడోదిగా మనకి విడుదల ఇవ్వడం కోసం. దేనికోసం? విడుదల ఇవ్వడం కోసం. అసలు విడుదల అనేది ఎక్కడుందంటే కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది. 130వ కీర్తన 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క చాలా సంపూర్ణ విమోచన అంటే పరిపూర్ణంగా, ఇంకా దాంట్లో కొరత అన్నది లేదు, పూర్తయిన విడుదల సంపూర్ణంగా. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే అర్థం కాదు. ఒక గ్లాస్ వాటర్ ఉందనుకోండి, ఆ గ్లాసు వాటర్ మనం పోసేటప్పుడు
ఆ గ్లాసులో వాటర్ పోస్తున్నప్పుడు అది గ్లాసు నిండిపోయి పొర్లిపోయింది అనుకోండి, అది సంపూర్ణమైందని అర్థం. ఆ గ్లాసులో పడుతుందంటే సంపూర్ణం కాలంటే పరిపూర్ణం అవలేదని అర్థం. కానీ ప్రభు మనల్ని, అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి కొరత లేదు, ఏమవుతుంది, నిండి పొర్లిపోతుందంట. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క లేఖన భాగం శ్రమిస్తుంది కదా, వధించబడిన గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతూ వచ్చిందంటే మూడోదిగా మనకి విడుదల ఇవ్వాలి. ఎక్కడ విడుదల ఉంది, ఎక్కడి నుంచి ఆ విడుదల వస్తుందంటే కీర్తన గ్రంథం 137 చివరి భాగంలో విమోచన అని రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్ ఏమో రాయబడుతూ ఉందంటే విడుదల అనేది రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్ అర్థము విడుదలనే ఉంది. ఈ విమోచన విడుదల అన్న కూడా రెండు కూడా ఒకటే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మూడో మాట కనబడుతుంది. ఒక మనుషుడు తానున్న బంధకాల్లో, తానున్నటువంటి బాధలో, తానున్నటువంటి ఇబ్బందుల్లో, ప్రతి బంధకములో నుంచి కూడా విడిపించబడాలంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఇక్కడ ఆయన ద్వారా ప్రతి మనిషిని విడిపించడం కోసం వధించబడిన వాడు ఉన్నాడు. మనం విడుదల పొందవలసినవి చాలా ఉంటాయి. చాలా మంది కూడా ఇప్పుడు ఎలా ఉంటారంటే భక్సింగారు సహవాసం, మందిరానికి వస్తాను, ప్రభు వల్ల పాల్గొంటూ ఉంటారు, కానీ కొన్ని విడుదల పొందవలసిన విడుదల పొందరు. ఏంటిది? లోక ఆచారాలు, లోక పద్ధతులు, పితృపారంపర్యమైన వస్తున్న ఆచారాలన్నీ కూడా అవలంబిస్తూ వస్తారు. కొంతమంది వివాహం చూసేటప్పుడు, ఇప్పుడు ఉన్నారో లేదో, కొంతమంది ఎవరికైనా మ్యారేజ్ చేస్తుంటే మొదట పసుపు రాస్తారు, పెండి కార్డు కూడా పసుపు అంటించిస్తారు. మొదట క్రైస్తవ సంగతి చూపుతుంది, అన్నిటి గురించి కాదు. ఇంకా చూస్తున్నట్లయితే ఎన్నెన్నో రకరకాలైనటువంటి ముగ్గులు, రకరకాల విధానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఆచారాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం నుండి వస్తున్నారు. ఈ ఆచారాలన్నింటి నుంచి కూడా విడుదల పొందడానికి గొర్రె పిల్ల వధించబడేది. మనం ఏ ఆచారంలో ఉన్నామో, ఏ ఆచారంలో కూరుకుపోయి ఉన్నామో, ఏ ఆచారం నుంచి విడుదల పొందలేకపోతున్నామో, ఆ ఆచారాలు అన్నింటిలో నుంచి కూడా, ఆ లోక పద్ధతులు, లోక అలవాట్లు అన్నింటిలో నుంచి కూడా విడుదల పొందడం కోసం యేసు క్రీస్తు ప్రభువు మనకు విడుదల ఇవ్వడం కోసం ఆయన వధించబడిన వాడు ఉన్నాడు. బహుశా ఆరాధన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ఇంకా విడుదల పొందిన అనుభవం ఉందా, లేదా ఇంకా లోక ఆచారంలోనే ఇమిడి ఉండామన్నది ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభుని ఆరాధన చేయక మునుపు, ప్రభు సన్నిధిలో ఆరాధించే మునుపు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కోణం మూడోది ఏంటంటే, లోక ఆచారం నుంచి విడుదల పొందితేనే మనం ప్రభుని ఆరాధన చేయాలి. లోకాచారం, లోక పద్ధతులు, లోక అలవాట్లు, వాటి నుంచి విడుదల పొందకోకుండా మనం ప్రభుని ఆరాధన చేస్తే ప్రయోజనం లేదు. ఎందుకు? నువ్వు ఇంకా లోక పద్ధతులు, లోక అలవాట్లలో ఉండవంటే విడుదల పొందలేదని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వధించబడ్డాడంటే విడుదల ఇవ్వటానికి. ఎక్కడ విడుదల ఉందంటే ఆయన లోపటే, ఆయన ద్వారానే మనకు విడుదల ఇస్తున్నాడు. కాబట్టి మూడోదిగా ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే, మనకు ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే మనకి విడుదల ఇవ్వడం కోసం వధించబడింది ఉంది. ఏంటంటే ఎందుకు విడుదలంటే, లోకము, పాపము, ఆచారంలో ఉన్న మనల్ని విడుదల ఇవ్వడం కోసం ఈ గొర్రెపిల్ల వధించబడింది ఉంది. నాలుగోదికి గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది రెండు చూద్దాము. దేవుని యొక్క వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవికాండం 8:15 లేవికాండం 8:15 ఒక మాట చూద్దామండి. లేవికాండము 8 చదవండి. లేవికాండం 8:15 మోషే దాని రక్తమును తీసి బలిపీఠ కొమ్మల చుట్టూ రేలుతో దాని చమరి బలిపీఠం విషయమై పాప పరిహారాలను నిమిత్తం చేసి దాని నిమిత్తము చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో మాట, ఇప్పుడు 3 మాటలు చూసుకోవచ్చు. గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? మొదటిగా మన సంతోషం ఇవ్వడం కోసం, రెండవదిగా నిర్దోషంగా సిద్ధపరచడం కోసం, మూడవదిగా మనకు విడుదల ఇవ్వడం కోసం వధించబడింది నువ్వు. నాలుగవదిగా గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతూ వచ్చిందంటే ఇక్కడ రాయబడుతున్నమాట, పాప చదవండి అన్నమాట, పాప పరిహారం చేసి దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటకై. ఇక్కడ నాలుగవదిగా గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే మన పాపాన్ని పరిహారం చేయడానికి. దేని కొరకు? మన పాపాలని కూడా పరిహారం అంటే ఇక లేదు, అది ఇక ఉండదు. బైబిల్ ఏమంటుందంటే, నీవు చూపించుము
నీ పాపాలు కానీ బలహీనతలు కానీ ఏమైనా చూపించు వాటిని నా వీపు వెనకాల వేసుకుంటా మరెన్నటిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఒక వ్యక్తిని యేసు ప్రభువు ఒక్కసారి పాపం క్షమించాడంటే, ఈ దినాలు ఒక తప్పు చేసిన దాన్ని ప్రభు క్షమించాడంటే మరెన్నటికే జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా రేపు తప్పుని రేపు క్షమించాడంటే మరి జ్ఞాపకం చేసుకోండి. ఏ రోజు ఆ రోజు ఆయన వీపు వెనకాల వేసుకుంటాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది ఏంటంటే, ప్రభు పాపాలు పరిహారించడం కోసం వధించబడిన వాడు ఉన్నాడు. మనుషుల యొక్క పాపాలు ఎలా తీసివేయబడుతున్నాయి అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అసలు మనం పాపులు ఎలా కాపుతూ అంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, తిమోథేయులకు రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు ఏమని తెలియపరచబడుతుందంటే, పాపముల వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఆ మరణం నుంచి తప్పించడం కోసం యేసుక్రీస్తు ప్రభువు వధించబడిన గొర్రెపిల్ల మన కొరకు వధించబడిన వాడు ఉన్నాడు. మనకొస్తున్న మరణాన్ని తప్పించడం కోసం, మనకొస్తున్న రెండవ మరణం కూడా తప్పించడం కోసం గొర్రెపిల్లగా మన కొరకై వధించబడిన వాడు ఉన్నాడు. అసలు మనం చేసిన తప్పేంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆదమ్మ ఏం చేస్తూ వచ్చారు? వ్యభిచారం చేయాల, అబద్ధాలు కాదు, దొంగతనం కాదు, పాపం చేయాల. ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞని మీరిన వారికి ఉన్నారు, అంటే అతిక్రమించారు. దేవుడు అన్నాడు కదా, నీ తోటలో అన్నీ ఉండే, నీకు కావలసినవన్నీ తినేసాయి. ఇదిగో జంతువులు తీసుకొచ్చాడు. నాకు తెలిసినంత వరకు భూమి మీద ఏదైనా పక్షి కానీ జంతువు కానీ ఉందంటే వాటికి పేరు పెట్టింది ఎవరంటే ఆదామే. దాదాపు 6,06,000 ఉంటాయి, 60,000. అన్ని జంతువులకు పేరు పెట్టింది ఎవరంటే ఆదామే. ఒక్కొక్క దానికి పెట్టిన పేరు పెట్టుకోండి పేరు పెట్టాడు. కుక్క స్వభావానికి కుక్క, నక్క స్వభావానికి నక్క, పంది స్వభావానికి పంది, జింకకి జింక, మేకకి మేక, గొర్రెకి గొర్రె, ఇంకా గుర్రానికి గుర్రమని ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టిన పేరు పెట్టుకోండి పెట్టాడు. అంత జ్ఞానం ఇస్తే దేవుడు ఈయన ఏం చేస్తూ వచ్చాడు? ఆదాము దేవుడు చెప్పాడు, అయ్యా ఆ తోటలో అన్నిటిని తిను, నీకు కావాల్సిన ఇష్టానుసారంగా. ఇంకొక మాట అన్నాడు ప్రభు, అద్భుతం అదే, వాటన్నిటిని ఏలుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? వాటిని నీవు ఏలుకోమని ఇస్తే ఆదాముకి సాటైన సాయం ఒక భార్య ఏం చేసింది? ఆమె ఏం చేసింది? దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడు ఆ పండును తిని చేయకూడని తప్పు చేసి పాపంలో పడింది. తర్వాత సర్పం గురించి తర్వాత చూస్తున్నాడు దేవుడుగా. ఇక్కడ వర్తమానాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆజ్ఞ అతిక్రమించాడు. తినొద్దని చెప్పాడు, మంచి జరుగుతున్న నుంచి ఫలాన్ని తినొద్దాను, దాన్నే తినొద్దాడు. మనుషులు ఎలా ఉంటారంటే దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే చేయడానికి ఇష్టపడతారు. దేవుడు ఏది వద్దన్నాడో, ఏది చేయొద్దన్నాడో అది చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏది చేయొద్దన్నాడో అది చేసిన మన కొరకు మనం ఆజ్ఞ అతిక్రమించాం. కాబట్టి మన పాపాలు క్షమించడం కోసం ప్రభు శిలువలో బలైనాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపాలు పరిహారం చేయడం కోసం గొర్రెపిల్ల వధించబడుతుంది. ఎవరి రక్తం పాపాలు పరిహారం చేస్తుంది? ఎవరి రక్తం పాపాలు కడుగుతున్నాయి అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. ఏమని? అప్పుడు ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుందా, అపవిత్రపరుస్తుందా? ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చిన పాపాన్ని, మన పాపాలను బట్టి మన పాపాలు పరిహారించడం కోసం గొర్రెపిల్ల వధించబడి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా ఏం చేయబడుతుందంటే మన పాపాలన్నీ కూడా పవిత్రపరచబడుతున్నాయి. ఏదైతే మన పాపాలు ఉంటూ వచ్చినాయో అవన్నీ కూడా పరిహారం చేయబడుతున్నాయి. ప్రతి పాపము కూడా పరిహారించడం కోసం గొర్రెపిల్ల వధించబడుతుంది. మనం జన్మించిన దినం నుంచి, వచ్చిన దినం నుంచి, మనకు తెలివి వచ్చిన దినం నుంచి నేటి వరకు ఇక్కడ కూర్చున్న మనకు కూర్చునేంత వరకు కూడా ఎన్ని పాపాలు చేస్తూ వచ్చామో, ఎన్ని ఆజ్ఞలు మీరుతూ వచ్చామో, ఎంత పాపాలు జీవిస్తూ వచ్చామో, ప్రతి ఆజ్ఞని బట్టి కూడా, ప్రతి పాపాన్ని బట్టి కూడా ఆ గొర్రెపిల్ల మన కొరకై వధించబడినదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఒక్క అబద్ధం వాడుతున్నామంటే ఆజ్ఞ అతిక్రమించాను, నీ కొరకై వధించబడింది. ఒక తప్పుడు ఆలోచనలోకి వచ్చిందంటే నీ కొరకే గొర్రెపిల్ల వధించబడింది అని గుర్తించుకో.
మన ఆలోచనల కొరకు, మన తలంపుల కొరకు, మన స్వభావం కొరకు, మన మనస్తత్వం కొరకు, మన పాపాల నిమిత్తమై ఆ గొర్రెపిల్ల మనం వీటన్నిటిని తీసివేసి పరిశుద్ధపరచడం కోసం ఆ గొర్రెపిల్ల కలువరిశిలో వధించబడినదిగా కనపడుతుంది. ఎంత గొప్ప త్యాగం ప్రభు తన యొక్క గొర్రెపిల్ల ద్వారా మనకు చేయొచ్చు. గొర్రెపిల్ల ఏం చేస్తుంది? నాలుగోదిగా పాపాన్ని పరిశుద్ధపరిచాను. ఇప్పుడు 4 విషయాలు చూసాం. చెప్పండి, తరగతి ముగించి వేస్తాను. మొదటి మాట, గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? సంతోషం కోసం. రెండోది, ఎందుకు గొర్రెపిల్ల వధించబడింది? నిర్దోషంగా సిద్ధపరచడం కోసం. మూడోదిగా, గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? విడుదల ఉంటుంది. నాలుగోదిగా, గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? పాపం పరిహారం చేయడం కోసం. ఐదోదిగా, గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? రెండు చూద్దాం. ప్రభు వాక్యంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి. ఐదోదిగా ఎందుకు గొర్రెపిల్ల వధించబడిందంటే నిర్గమకాండం 29:16 వచ్చిన. నిర్గమకాండం 29:16 వచ్చిన. నిర్గమకాండం 29:16. నేను కొట్టుకుని ముగించి వేస్తున్నాను. నిర్గమకాండం 29:16 వచ్చిన. నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించాలి. చాలు. కానీ ఐదోదిగా, ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే బలిపీఠం మీద రక్తం ప్రోక్షించబడటం కోసం. ఎందుకు వధించబడింది? బలిపీఠం మీద రక్తం ప్రోక్షించబడటం కోసం. ఎందుకు బలిపీఠం మీద రక్తం ప్రోక్షించబడుతుందంటే మనకి సమాధానం పరచడం కోసం. సమాధానం, పాప పరిహారాల నిమిత్తమును, సమానార్థ నిమిత్తమును గొర్రెపిల్ల వధించబడుతుంది. కానీ ఇక్కడ ఐదోదిగా, గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతుందంటే దేవునితో సమాధానం పరచడం కోసం. గొర్రెపిల్ల యొక్క రక్తము బలిపీఠం మీద ప్రోక్షించడం ద్వారా, బలిపీఠం చుట్టూ ప్రోక్షించడం ద్వారా మనకేం చేయబడుతుందంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న మధ్యపు కూడా పడివేయబడి ఓవేళ ఐక్యపరచబడి సమాధానపరచబడుతున్న వారు ఉన్నారు. కానీ గొర్రెపిల్ల ఐదోదిగా ఎందుకు వధించబడిందంటే బైబిల్ సెలవిస్తున్నమాట, అసమాధానం ఉన్న వారిని సమాధానపరచడం కోసం ఈ గొర్రెపిల్ల వధించబడిందిగా ఉంది. పూర్వం మనం ఎలా ఉన్నామంటే దేవునికి మనకి అసమాధానంతో వచ్చింది. దేవునితో సరైన సమాధానం లేదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతూ వచ్చింది. చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం ఎలా ఉండవాలని అక్కడ చెబుతుంది. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి 5వ కోణాన్ని చూస్తున్నట్లయితే గొర్రెపిల్ల గురించి మనం చూస్తున్నాం. 5వ విషయం. ఇప్పుడు 4 విషయాలు. మొదటిగా, గొర్రెపిల్ల సంతోషించడం కోసం వధించబడింది. రెండోదిగా, నిర్దోషులుగా తీర్చడం కోసం వధించబడింది. మూడోదిగా, విడుదల కోసం వధించబడింది. నాలుగోదిగా, గొర్రెపిల్ల పాప పరిహార నిమిత్తం వధించబడుతూ వచ్చింది. ఐదోదిగా, గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే దేవునితో సమాధానపరచడం కోసం ఈ గొర్రెపిల్ల వధించబడిందిగా ఉంది. మనం ఎలా ఉన్నాం? పూర్వం సమాధానం లేని వారం ఉన్నాం. పరదేశులుకుంటూ వచ్చాం. పరదేశులుకుంటూ సమాధానం లేని, దిక్కు లేని వారు ఉన్నాం. మనల్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు దిక్కై ఉండి ఆయన ద్వారా దేవునితో సమాధానపరిచిన వాడుకున్నాడు. ఆయన ద్వారానే సమాధానం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామంటే, దేవుని స్తుతించడానికి వచ్చామంటే, దేవుని కనపరచడానికి వచ్చామంటే ఒక మాట అర్థం చేసుకున్నట్టయితే దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వచ్చామంటే ఎవరి ద్వారా వచ్చాం? మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన ద్వారా మన పాపాలను క్షమించబడి, ఆయన ద్వారా మన పాపాలు కడగబడి, ఆయన ద్వారా మన పాపాలను పవిత్రపరచబడడం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించడం కోసం ఇక్కడికి వచ్చిన వారు కూడా. ఇక్కడ బైబిల్ చెబుతున్నటువంటి 5వ కోణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టు గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే 5వ మాట ఎందుకు వధించబడింది? సమాధానం, దేవునితో సమాధానం పరచడం కోసం. మనం దేవునితో సమాధానం లేని వారు ఉన్నాం. సమాధానం లేని, అసమాధానం ఉన్న మనల్ని దేవునితో సమాధానపరచడం కొరకై గొర్రెపిల్ల వధించబడింది. ఒకవేళ సంఘంలో ఎవరైనా మీకు అసమాధానం ఉంటే సమాధానపడి ఆరాధించండి. ఎందుకు తెలుసా? మనకి దేవునితో సమాధానం కలిగి ఉండడం కోసం గొర్రెపిల్ల బలి అవుతూ వచ్చితే మనకు అసమాధానం ఉండకూడదు. మనకు అసమాధానం ఉందంటే గొర్రెపిల్ల మనలో ఉండ గొర్రెపిల్లకి మనం దూరాన్ని ఇస్తున్న వారు ఉంటాం. కానీ నీలోని గొర్రెపిల్ల, నాలోని గొర్రెపిల్ల నివసిస్తున్న
ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మనోహరం, ఎంతో మేలు మనోహరం. కాబట్టి మనం సంఘంలో ఉండే మనం అసమాధానం, ఒకరికొకరు అసమాధానం ఉన్న ప్రయోజనం లేదు. ఒక అతను ఏడ కూర్చుంటే మరొక అతను ఆడ కూర్చుంటాడు. ఒకప్పుడు ఇద్దరు కలిసి కూర్చున్న వాళ్ళే. ఎందుకలా కూర్చుంటారంటే ఇద్దరి మధ్య చిన్న మాటే విభేదం వచ్చింది, అసమాధానం ఉంటూ కూడా ప్రభుని ఆరాధిస్తారు, అసమాధానం ఉంటూ కూడా ప్రభు వల్ల పాల్గొంటారు. గుర్తుంచుకో, నీకున్న అసమాధానాన్ని బట్టే ప్రభు వధించబడిన వాడుకున్నాడు. ఇప్పటికైనా సమాధానం పడి ప్రభుని ఆరాధించి. కానీ 5వదిగా ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందంటే దేవునికి మనుషునికి మధ్యలో అసమాధానం ఉంది కాబట్టి అసమాధానం తీసివేసి సమాధానపరచడం కోసం వధించబడింది. 6వదిగా ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడిందని చూసినట్టే రండి ప్రభుత్వ లేఖనం గురించి ఒక మాట చూసుకుందాం. 6వ ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం ఒక మాట చదవండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం. యాజకులు లేవీయులు తమను తాము పవిత్రపరచుకుని కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి చివరి కోణం 6వగా మనం చూసినట్లయితే ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతూ వచ్చిన 6వ మాట ఎందుకోసం వధించబడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఒక రకంగా విడుదల కోసం అనొచ్చు, 2వదిగా పవిత్రపరచడం కోసం కూడా అనుకోవచ్చు. 2వదిగా పవిత్రపరచడం కోసం. 6వదిగా ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడుతూ వచ్చిందంటే 6వదిగా మనల్ని పవిత్రపరచడం కోసం, అందుకే ముందు కూడా చదువుతూ వచ్చాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. కానీ గొర్రెపిల్ల 6వదిగా ఎందుకు వధించబడిందంటే మనల్ని పవిత్రపరిచి పాపం నుంచి విడుదల కోసం. ఎందుకు వధించబడుతూ వచ్చింది? మనకు పవిత్రపరిచి ఈ లోకం నుంచి విడుదల ఇవ్వడం కోసం ఆ గొర్రెపిల్ల మన కొరకు వధించబడింది. 7వదిగా ఈ గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది ఈ మాట చూసి ముగించుకున్నారండి. 7వదిగా ఎందుకు వధించబడిందండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు ఈ గొర్రెపిల్ల వధించబడింది? మత్తయి సువార్త 2:16. ఆ జ్ఞానులు తను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లల్ని అందరినీ వధించాను. మరి ఇక్కడ చూస్తున్న చివరి మాటను చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాట, హేరోదు రాజు అక్కడ తప్పించుకోబడినటువంటి గొర్రెపిల్ల కాలం సంపూర్ణమైనప్పుడు వధించబడిందని అర్థం. ఒక మాట అర్థం చేసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు రాజు జ్ఞానులు పంపించాడు. వారి ద్వారా సమాచారం తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ జ్ఞానులకు దేవుడు తెలివినవ్వడం ద్వారా, జ్ఞానులతో దేవుడు మాట్లాడటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ ప్రజలు తప్పించబడిన వారు ఉన్నారు. తప్పించబడి ఏం చేయబడుతూ వచ్చిందంటే ఆ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఏం చెప్పాలో చెప్పకుండా వారి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. అది ఇక్కడ చూసినట్టే జ్ఞానులు రాజును అపహాసించారని తెలుసుకుని ఈ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ పట్టణంలో ఉన్న వారి 2 సంవత్సరాల పిల్లల ప్రాయం కలిగిన పిల్లలందరూ కూడా చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోషే పుట్టినప్పుడు కూడా అదే ఆజ్ఞ ఆరంభించబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు పుట్టబడినప్పుడు కూడా అదే ఆజ్ఞ. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మోషే కంటే గొప్పవాడు ఎవరు? మోషే కంటే గొప్పవాడు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఎక్కడైతే తప్పించబడ్డాడో అక్కడ తప్పించబడటం గల కారణం, అక్కడ మరణించుకోకుండా ఉండడం గల కారణం ఏంటంటే సిలువ మొయ్యాలి, అనేకులు స్వస్థపరచాలి, అనేకులకు విడుదలివ్వాలి, అనేకులు తిరిగి లేపాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సమయాన్ని బట్టి ఆయన విడుదలిచ్చి ఆయన కాపాడి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుణ్ణి సిలువ కార్యానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఏం చేస్తూ వచ్చాడు? గొర్రెపిల్లని ఎక్కడ వధించాడంటే వధించవలసిన సమయంలో దాన్ని పక్కకు నెట్టి, అది కరెక్టైన సమయం కాదని దాన్ని పక్క నెట్టించి దాన్ని పక్కకు జరిపి సమయం అనుకూలమైనప్పుడు, సంకుచితమైన సమయం వచ్చినప్పుడు, సంపూర్ణమైనప్పుడు, ఆ కాలం సంపూర్ణమైనప్పుడు
గొర్రె పిల్ల వధించబడింది. కానీ ఏడవదిగా ఈ గొర్రె పిల్ల ఎందుకు వధించబడిందంటే కాలం సంపూర్ణం చేయబడింది కాబట్టి వధించబడినదిగా ఉంది. ఎందుకు కాలం సంపూర్ణం చేయబడింది వచ్చింది? బైబిల్ అంటుంది కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందడి. కానీ ఎందుకు ఈ గొర్రె పిల్ల వధించబడుతూ వచ్చిందంటే మనం మారు మనసు పొందడం కోసం. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైన గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వధించాడంటే మనం మారు మనసు పొందడం కోసం. ఎందుకు మనం మారు మనసు పొందడం? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఏంటి మారు మనసు అంటే? ఒకప్పుడు అబద్ధం ఆడటం ఇష్టం, ఇప్పుడు అబద్ధం ఆడాలని ఇష్టపడతాం. ఒకప్పుడు దొంగతనం చేయడం ఇష్టం, ఇప్పుడు చేయకూడదు. ఒకప్పుడు వ్యభిచరించడం అంటే ఇష్టం, ఇప్పుడు వ్యభిచరించకూడదు. ఒకప్పుడు మోసం చేయడం అంటే ఇష్టం, కానీ ఇప్పుడు చేయాలని మనసు. అంటే ఒకప్పుడు చేసే వాటిని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని దేవునిలో ఉన్న వ్యక్తి అది కరెక్ట్ కాదని మనసు మార్చుకోవడమే మారు మనసు. రెండోది మారు మనసు ఏం చేస్తుందంటే ప్రతి మనుషుడి లోపల పాపాలు ఒప్పింపజేస్తాయి. ఒప్పుకునేదట్టు పరిశుద్ధాత్మ లోపల నుండి మారు మనసు పని చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా తప్పిపోయి దేవునికి అవిధేయం ఉంటే అవిధేయాలను మనం సరి చేసుకోవడం కోసం ఈ లోపల ఉన్న మారు మనసు ప్రతి దినం పెట్టిన గుర్తుపెట్టుకోండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి లోపల రక్షణ అన్నది ఒకసారి జరిగింది, బాప్తిస్మం అన్నది ఒకసారి జరిగింది. కానీ మారు మనసు అన్నది మనం చచ్చేంత వరకు జరుగుతూనే ఉంది. రక్షణ ఒకసారి ఫోన్ సైలెంట్ పెట్టాలి, రక్షణ ఒకసారి మారు మనసు, రక్షణ ఒకసారి బాప్తిస్మం ఒకసారి. అంటే మన పాపలు ఒప్పుకోవడం క్షమించబడటం ఒకసారి, మనం చనిపోయి నేను నా పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడి క్రీస్తు కూడా నిలుస్తున్నాను అన్నది ఒకసారి. కానీ మారు మనసు అన్నది మనం చచ్చిపోయేంత జరిగింది. ఎందుకంటే ఏ రోజుగా తప్పిపోతున్నా మనం సరి చేసుకోవడం కోసం. కాబట్టి ఇక్కడ చివరి మాటను మనం చూసినట్టు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి 7వ విషయాన్ని చూసినది గొర్రె పిల్ల ఎందుకు వధించబడిందంటే మనం మారు మనసు పొందడం కోసం. మనం మారు మనసు పొందడం కోసం అక్కడ తప్పించబడిన గొర్రె పిల్ల, 2 సంవత్సరాల ప్రాయంలో తప్పించబడిన గొర్రె పిల్ల 33.5 సంవత్సరాల సమయంలో మన కొరకై వధించబడినదిగా కనబడుతుంది. 2 సంవత్సరాల ప్రాయంలో తప్పించబడిన గొర్రె పిల్ల 33.5 సంవత్సరాల తర్వాత మన కొరకై వధించబడింది. అప్పుడే ఎందుకు వధించబడిందంటే అప్పుడు కాలము సంపూర్ణం అవ్వాలి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని మన కొరకై ఇవ్వడానికి ఇష్టపడిన వాడుకున్నాడు. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో ప్రభుని ఆరాధించండి. ఎట్లా మౌనంగా ఉండగలుగుతాం ప్రభుని ఆరాధించుకోకుండా? ఈ వధించబడిన గొర్రె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా గ్రంథం 53 మనకు తెలియపరచబడుతూ వచ్చింది. బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనంగా ఉన్నట్టు వదుకు తేబడిన గొర్రె పిల్లని బయలు హెచ్చరిస్తుంది. ఎందుకు ఈ గొర్రె పిల్ల వధించబడుతూ వచ్చింది? ఈ గొర్రె పిల్ల అసలు ఎలా ఉందంటే లేత మొక్క వలె పెరిగినదిగా కనబడుతుంది. యెషయా గ్రంథం 53 మొదలు వచ్చినప్పుడు లేత మొక్క వలె తన తండ్రి దగ్గర పెరిగినటువంటి గొర్రె పిల్ల మన కొరకే వధించబడినదిగా ఉంది. లేత కాళ్ళవి, లేత చేతులవి, లేత శరీరం అది. చూడండి, ఇక్కడ చిన్న పాప కనపడుతుంది. ఆ పాపను మనం ఇచ్చామనుకోండి ఎట్లా ఉంటుంది? కందిపోతుంది. కందిపోదా? కందిపోతుంది. మనకు ఆ ఇచ్చిన ప్లేస్ అన్నది కనబడుతూ వస్తుంది. అట్లాంటి లేత శరీరం కలిగినటువంటి ప్రభు మన కొరకై శిలువలో కలువర శిలువలో బలి అవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అట్లాంటి లేత శరీరం కలిగిన ప్రభు, అట్లాంటి లేత వయసు కలిగిన శరీరం కలిగిన ప్రభు, అలాంటి లేత చేతులు, అలాంటి లేత కాళ్ళు, ఆ లేత కాళ్ళలో చిన్న చిన్న బేకులు లాంటి రాళ్లు గుచ్చుకుంటుంటే ఓర్చుకుంటూ తట్టుకుంటూ రక్తం కాడుతున్నా కానీ సహించుకుంటూ వెళ్తూ వచ్చాడు. ఎంత గొప్ప ప్రభు! ఆ కాళ్ళలో రాళ్లు గుచ్చుకుంటుంటే, ఇప్పుడు చూడండి, మనం బయటికి వెళ్ళేదాన్ని రాళ్ళు నడగలుగుతామా? చెప్పులు లేకుండా నడుస్తారా? ఎవరు నడవలేదు. ఇంకా షూ వేసుకుంటా లేక అవసరమే. చెప్పు లేకుండా నడుస్తారా? నడవలేదు. ఎందుకు? ఏదన్నా చిన్న ఎప్పుడు చెప్పులు వేసుకునేవాడు రాళ్ళలో నడిస్తే ఎలా ఉంటుందంటే గుచ్చుకుంటుంటే అసలు నడవలేదు ఎక్కువ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, లేత కాళ్ళ లాంటి ఆయన కాలంలో మేకులు లాంటి రాళ్ళు గుచ్చుకుంటుంటే, ఆ రాళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు కూడా గుచ్చుకుంటున్న రాళ్ళు లెక్క చేయకోకుండా ముందున్న సిలువల కొరకు, ముందున్న విజయం కొరకు, ముందు దాచబడి ఉన్న మర్మంతో కూడిన ఆ విజయం కొరకు, నీ కొరకు నా కొరకు ఆ కాలంలో మేకులు లాంటి రాళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా ఓర్చుకుంటూ, ఎంత రక్తం దారగా పోయినప్పుడు కూడా ఆ దారగా పోతున్న రక్తాన్ని లెక్క చేయకోకుండా
లేకుండా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రభు శిలువకు ఎక్కిన వాడుకున్నాడు. లేత చేతుల్లో మేకులు కొడుతుంటే సహించిన వాడుకున్నాడు. తట్టుకోలేకపోయినా, ఓర్చుకోలేకపోయినా ఓర్చుకుంటూ వచ్చిన వాడుకున్నాడు. ఆ కాళ్ళలో, లేత కాళ్ళలో చూడండి, చిన్న చిన్న పిల్లలే, అప్పుడే పుట్టిన పిల్లలకి మనం చేయి ఇచ్చే మనకి ఏమైంది? మన ఎముక ఎరవాలంటే కష్టం, వారు చేయి తెరవాలంటే అమ్మటే ఇరిగిపోయింది. ఎందుకు? వాళ్ళ లేత ఎముకలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా లేత శరీరం కలిగిన యేసు ప్రభువాన్ని ఆయన కాలంలో మేకులు కొడుతుంటే ఆ మేకులు ఆ ఎముకలను కూడా దాటుకుంటూ వెళ్ళి అక్కడ పుచ్చుకునేవి ఉంటాయి. ఎంత గొప్ప క్రయదాన్ని చెల్లించాడు ప్రభు, ఎంత గొప్ప త్యాగం. ఆయన లేత శరీరాన్ని మన కొరకై దున్నబడటానికి ఇష్టపడ్డాడు, నలగొట్టబడటానికి ఇష్టపడ్డాడు. ఆ లేత శరీరం మన కొరకై గాయపరచబడటానికి ఇష్టపడ్డాడు. ఆ లేత శరీరంలోనే మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప త్యాగం. అంత లేత శరీరము మన చేతికి చిన్న మేకు అంటారా ఏమంటారు? మేకనా? ఆ చిన్న మేకు గుచ్చుకుంటేనేమో తగిలితే మనం ఓర్చుకుంటామా? ఓర్చుకోలేము. ఎంత నొప్పు. మరి ఒక్కసారి తగిలిన దానికే మనం ఓర్చుకోలేకపోతే 2 చేతుల్లో 2 కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆయన ఎలా ఓర్చుకున్నాడు? మానవ శరీరాన్ని ధరించుకొచ్చాడుగా, మనలాంటి స్వభావం, మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడుగా. మనలాంటి శరీరం కలిగి, మనలాంటి మనసు కలిగి, మనలాంటి దేహం కలిగి ధరించుకుని వచ్చాడు. మరి ఆయన ఎలా భరించాడంటే ఆయన మనం ప్రేమించాడు కాబట్టి. ఇక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు కాబట్టి నేను అతను తప్పించాడు. మనం దేవుడిని ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి తప్పించిన వాడు ఉంటాడు. ఇది కాసులు ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభా, లేత శరీరం నీది, కందిపోతున్న నీ శరీరం నా కొరకే మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాను. ఆ శరీరము గరుకురాల మార్గంలో బరువు శిలువను ఎత్తుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా, ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎన్ని రాళ్లు గుచ్చుకుంటున్నా నా కొరకే ఓర్చుకున్నా ప్రభా. కిందెక్క చూడకోకుండా పైనున్న ఆ బహుమానం కోసం, పైనున్న నా రక్షణ కోసం ప్రభా, కిందన్న వాటిని చూడకోకుండా నాకు రక్షణ ఇవ్వడం కోసం నువ్వు వెంబడికి లేవా ప్రభా. ప్రభుని ఆరాధించేద్దాం, ప్రభుని స్తుతిస్తాం. మన హృదయంలో ప్రభు చేసిన మేలు, ప్రభు మన కొరకు ఎలా వధించబడ్డాడు అన్నది మనం చూస్తూ వచ్చాం. ఎందుకు వధించబడ్డాలనే 7 విషయాలు ఉన్నాయి. అవి చూసి మనం ముగిస్తున్నాం. మొదటిగా ఎందుకు వధించబడ్డాడు ప్రభు? వధించబడిన గొర్రె పిల్లకి ఎందుకు వధించబడ్డాడు? మనకు సంతోషం ఇవ్వడం కోసం. రెండోదిగా ఎందుకు ఆయన వధించబడ్డాడు? మనం నిర్దోషులుగా చేయడం కోసం. మూడోదిగా ఆయన ఎందుకు వధించబడ్డాడు? మనకు విడుదల ఇవ్వడం కోసం. నాలుగోదిగా ఆయన ఎందుకు వధించబడ్డాడు? పాపాలు పరిహారించడం కోసం. ఐదోదిగా ఆయన ఎందుకు వధించబడ్డాడు? సమాధానపరచడం కోసం. ఆరోదిగా ఆయన ఎందుకు వధించబడ్డాడు? మనల్ని పవిత్రపరచడం కోసం. ఏడోదిగా ఆయన ఎందుకు వధించబడ్డాడు? కాలం సంపూర్ణంగా మనం మారుమూర్చి ఇవ్వడం కోసం వధించబడ్డవాడు. వధించబడిన గొర్రె పిల్లని హృదయమారా మా రక్షణకై స్తోత్రం అని చెప్పి ఎలుగెత్తి ప్రభుని ఆరాధించాలి.